గొడ్డు మూలిగినట్టు మూలుగుతుంది. ఆ గది మొత్తం ఈగలు దోమలు బుయ్యమని తిరుగుతున్నాయి. ఏమే ముఖం నిండా ఏందో దద్దులుగా లేచింది, చేతుల నిండా ఏందో దద్దులుగా లేచింది. అదేనే అది కాదే, అదేదో రోగం పట్టుకుంది. లేకపోతే అలా ఎందుకు ఉండేది ఒంటి నుండి ఎందుకు వచ్చింది? అది నాకు తెలిసి ఏమి రాగం అబ్బా, కుష్టి అనుకుంటుంది. అవునే మన ఇంట్లో అవునే, అందుకే సరే చెప్పడి కాకోకుండా ఈ ఇళ్ళ మధ్యలోకి ఎవరికి తెలియకోకుండా దాన్ని తీసుకెళ్ళి ఊరు బయట సావిట్ట పడేసి వచ్చామంటే దాని పీడాకారం వదిలిపోతుంది, దాని రోగం మన అంటుకోకుండా ఉంటుంది. మన చేత్తో తగలకూడదు. అందుకనే జాగ్రత్తగా ఎడంగా ఉండు. దాన్ని గొడ్డేసుకొని లాక్కొచ్చి ఈ మధ్యలో ఎవరు చూడకోకుండానే తీసుకెళ్ళి తెల్లారి తీసుకెళ్ళి ఆ ఊరు బయట సావిట్ట పడేసేద్దాం. ఏమే జాగ్రత్తగా ఉండు, లేదా ఆ రోగం మనకు వచ్చింది. పదా ఇట్లా ఏదో ఓములు పడి ఉంటానయ్యా. ఇంట్లో ఏదో ఓ మూల పడి ఉంటారు అత్తయ్య. నా స్వామి పాదాల నుండి నన్ను దూరం చేయొద్దు అత్తయ్య, మీకు దండం పెడతారు అత్తయ్య. అత్తయ్య అత్తయ్య అక్కయ్య అక్కయ్య, నీకు పుణ్యం ఉండింది అక్కయ్య. ఇంట్లో నుంచి నన్ను బయటకి గెంటయ్యొద్దు. నా అత్తయ్య అక్కయ్య, స్వామి నా మొరలు ఆలపించవా. ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస. హే ప్రభు హే ప్రభు మురళించవా, ఇది నూరాలి కరుణించవా, ఇది నూరాలి కాక
రావచ్చు. అత్తయ్య